మేము ఇంతవరకు అన్ని అధికారులు చేసినాం సార్. నియామకాలు వెంటనే చేపట్టాలి సార్. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, వెంటనే పట్టుకొని తిరుగుతూ ఉన్నాము. నియామకాలు చేపట్టాలని మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎంతో కష్టపడి చదువుతున్నాము. కాబట్టి మీరు వెంటనే నియామకాలు చేపడితే మాకు చాలా బాగుంటుంది. మేము మా కుటుంబం ఆర్థికంగా కొంచెం బాగుపడతాము. కేసీఆర్ గారికి ఒకటి విజ్ఞప్తించుకుంటున్నాము, మా నియామకాలు ఉపాధ్యాయ నియామకాలు వెంటనే చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మా యొక్క మనోవేదనను మేము వెలిపిస్తున్నాం సార్. మేము 2008, 10, 12 డిఎస్సిలో హాఫ్ మార్క్ తోటి 0.2 తోటి మేము ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చారు సార్. మేము దానికి ఎంతో సంతోషించాం. 2017 నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ 2019 అయిపోయింది. మీరు నియామక పత్రాలు ప్రకటించడం లేదు. దయచేసి మేము మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, మిమ్మల్ని ప్రాధాన్యపడేది ఏమిటి అనంటే, మా నియామక పత్రాలు అందించాలి. ఎందుకు అనంటే గత 12 సంవత్సరాల కాలం నుంచి కూడా మేము టీచర్ ఉద్యోగాల కోసమే మేము మా కాలాన్నంతా కూడా వినియోగం చేసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే మేము బీఎడ్ కోర్సులు చేసి వీటిపైన ఆధారపడి ఉండి మేము ప్రైవేట్ స్కూళ్ళలో చేసుకుంటూ మేము కుటుంబాల మీద ఆధారపడి దీని మీదనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి వేరే కార్యక్రమాలు వేరే పనులు చేసుకోలేక ఉన్నాం. ఇప్పటికీ కూడా మన రాష్ట్రం నుంచి మీ తెలంగాణ ప్రభుత్వంలో 8792 మంది ఈ యొక్క టీఆర్టీ నియామకానికి సెలెక్ట్ అయి ఉన్నారు. అందులో ఇప్పటికే 7-8 మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము మానవతా దృక్పథంతో చూడమని కోరుతున్నాం.